సార్ షర్మిల గారు ఒక శపథం చేశారు సార్. జగన్ గారిని అంతు చూస్తా, నన్నే కొట్టిస్తావా అంటూ నిన్న చెప్పడం కూడా చూస్తున్నాం. అసలు షర్మిల గారు జగన్ గారికి ఏమైనా చేసే అవకాశం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఆమె వచ్చి 1 మంత్ కూడా అవుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా మారి. సో ఇప్పటివరకు ఏమన్నా ప్రభావం చూపించిందంటారా సార్? ఆమె జనవరి 21 అనుకుంటాను. ఆ రోజు ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయింది. ఇప్పుడు 1 మంత్ అయిపోయింది. అవును. సో మధ్యలో ఆమె పెళ్ళి ఉన్నిందా, పెళ్ళికి సంబంధించి 4-5 రోజులు అటు వెళ్ళినట్టుగా ఉంది. ఆ గ్యాప్ తర్వాత ఆమె ఈ నెల రోజులు ఆ గ్యాప్ తప్ప మిగతా అంతా కూడా జనంలోనే ఉంది. పెళ్ళి ఉన్నప్పటికీ కూడా దాని ఏర్పాట్లు అవి కూడా ఆమె వేరే వాళ్ళకి వదిలేసి హస్బెండ్కి మిగతా వాళ్ళకి జనంలోనే ఉంది. అదైతే ఆమె ఒక రకంగా సాధించిందని చెప్పచ్చు. ఓకే. సో ఈ 1 మంత్లో ఆమె ప్రభావం ఏముంది అంటే షర్మిల ఫ్యాక్టర్ అంటాం కదా. షర్మిల ఫ్యాక్టర్ ఆంధ్ర రాజకీయాల్లో చూస్తే కొంతవరకు ఆమె కాంగ్రెస్లో ఒక ఉనికినైతే తీసుకురాగలిగింది. కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అవుతుంది అన్న ఒక దాన్ని తీసుకురాగలిగింది. జగన్కి కొత్తగా ఒక తలనొప్పిలాగా కొద్దిగా క్రియేట్ చేయగలిగింది ఆమె. అంటే అంతవరకు వైసీపీ వాళ్ళు ఇటు చంద్రబాబును, అటు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ మీదనే ఎక్కువ విరుచుకుపడేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళ ముగ్గురి కంటే కూడా ఈమె మీద విరుచుకుపడడం అనేది బాగా పెరిగింది బిగినింగ్లో. అయితే ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి తగ్గిపోయింది అది బాగా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పెరుగుతుందేమో చూడాలి. ఎందుకంటే ఆమె మళ్ళీ ఇప్పుడు పెంచుతుంది కాబట్టి తగ్గింది. ఓవరాల్గా కొంతవరకు వైసీపీ వాళ్ళు కూడా ఏమర్థమైందంటే బిగినింగ్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈమె ప్రభావం బలంగా ఉంటుందేమో అనుకున్నారు. ఎందుకంటే వైసీపీలో రెబల్సు, కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళందరూ కూడా పొలోమునిపోయి షర్మిలతో చేరతారని 20 మంది ఎమ్మెల్యేలని, 30 మంది ఎమ్మెల్యేలని ఆర్కే తీసుకెళ్ళబోతున్నాడని ఆర్కే వెళ్ళడం వల్ల ఒక రకమైన ఊహాగానాలు బయలుదేరినాయి. తెలుగుదేశం మీడియా కూడా ఈమెకి విపరీతమైన హైప్ ఇచ్చింది. అంటే ఎవరికి ఇవ్వనంత హైప్ ఇచ్చింది తెలుగుదేశం మీడియా కూడా. ఎందుకంటే జగన్కి ఈమె వల్ల నష్టం ఉండే అవకాశం ఉంది, ఈమె జగన్ ఓటు బ్యాంక్ని ఎంతో కొంత చీలుస్తుంది అని. దీంతో రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. చంద్రబాబు వీళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నాడని, చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో జగన్ని ఓడించడానికి, ఓట్లు చీల్చడానికి, జగన్ ఓట్లు వీళ్ళకి ఆ క్యాండిడేట్లకు కూడా ఫైనాన్స్ ఇస్తున్నాడని, తర్వాత విజయమ్మ కూడా ఈమెతో చేరబోతుందని, తల్లి కూతుర్లు కొడుకు అన్న మీద విపరీతమైన పోరాటం చేయబోతున్నారని, ఇలాగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అటుపక్క నుంచి ఇదంతా కూడా చంద్రబాబే చేస్తున్నాడన్న నెరేటివ్ని బలంగా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఈ అమ్మాయి కూడా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను విమర్శించడం పెద్దగా చేయలేదు. ఫోకస్ అంతా కూడా జగన్ మీద పెట్టడం, చివరికి పర్సనల్ లెవెల్లో కూడా అటాక్ చేయడం చేసింది. సో కాంగ్రెస్కు ఆ అమ్మాయి కొద్దిగా ఒక విజిబిలిటీ అంటాం, అంతవరకు అది కనుమరుగు అయిపోయిన దానికి ఫ్రేమ్ లేక్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్న ఒక ఫ్రేమ్ లేక్ అయితే తీసుకొచ్చింది. కానీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తే ఆమె పార్టీలో కొత్తగా వచ్చి ఎవరు చేరలేదు. ఒక ఆర్కే చేరాడు, అతను బ్యాక్ టు పెవిలియన్. 2 నెలలు కూడా కాలేదు, అతను మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అదెవరో చెప్పినట్టు నిశ్చితార్థానికి చేరాడు, పెళ్ళికి వచ్చేసాడు. ఇంకెవరు కూడా కొత్తగా వెళ్ళి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఎవరు లేరు. పోనీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా విపరీతమైన యాక్టివ్ అయిపోయారా, అది కూడా లేదు. ఆ రఘువీరారెడ్డి వాళ్ళు ఊరికే తిరుగుతున్నారు. ఆయన ఎవరు, ఆత్మ పరమాత్మ ఆయన ఉన్నాడు కదా, కేవీపీ రామచంద్రరావు, ఆయన రంగంలోకి వచ్చాడు తప్ప, ఆయన 1-2 ఇంటర్వ్యూలు చెప్పాడు తప్ప ఆయన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ లీడర్షిప్ కొత్తది రాలేదు, కాంగ్రెస్లో నుంచి బయట నుంచి కాంగ్రెస్లోకి ఎవరూ రాలేదు. కాబట్టి ఆ రకంగా ఈమెదో చేయబోతుందన్నది తుస్సుగా తేలిపోయింది. కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా అనవసరంగా మనమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు మీడియా కూడా తగ్గించేశారు. అంతకుముందు కూడా ఆమె తిట్టింది అదంతా కూడా వర రవీందర్ రెడ్డి అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే కూడా ఇది వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం ఐటీడీపీ వాళ్ళు చేశారు తప్ప మేము చేయలేదు, మేము చేస్తుంటే ప్రూవ్ చేయండి అని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా అదేమీ దొరకలేదు. కాబట్టి ఆమె ప్రభావం పెద్దగా ఏమీ లేదు. ఆమె ఓట్ల షేర్ పెరుగుతుందనేది కూడా ఏమీ లేదు. గతంలో 1+ వచ్చింది, ఇప్పుడు 2+గా కొన్ని చూపిస్తున్నాయి. కానీ సర్వేలు
అంత కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎవరైనా కాంగ్రెస్కి ఓటేయడానికి ఏదన్నా ప్రాతిపదిక ఉండాలి కదా, ఆ ప్రాతిపదిక ఏమీ లేదు. రెండవది వైఎస్ఆర్ లెగసీ జగన్దే తప్ప ఆమెది కాదని కూడా తేలిపోయింది. వైఎస్ఆర్ అభిమానులు కొత్తగా ఒక అభిమాని కూడా వచ్చి చేరడం లేదు. ఇంకా ఆమెకి నెగిటివ్గానే ప్రశ్నలు వస్తున్నాయి. వైఎస్ఆర్ని దొంగగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, మీ అన్నని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కలిశారని ఆమెని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏమి సమాధానం చెప్పినా దాని పట్ల సాటిస్ఫాక్షన్ కావట్లేదు. ఆ రకంగా షర్మిల ఫ్యాక్టర్ అనేది పెద్దగా ఏమీ పనిచేయలేదు. ఇప్పటికీ పనిచేస్తుందనే హోప్ కూడా ఏమీ కలగలేదు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 50 డేస్లో ఉన్నాయి. ఈ లోపల ఆమె సాధించేది ఏమీ కనిపించట్లేదు. ఆమె ఏదో సమ్ న్యూసెన్స్ వాల్యూ అంటారు, అలాంటిది క్రియేట్ చేయడం తప్ప ఏమి లేదు. నిన్న ఇక్కడ కూడా అలాంటిది చాలా చేసింది ఆమె, విపరీతంగా చేసింది తెలంగాణలో అయితే. దానివల్ల ఏమైంది, ఆమెకి ఎవడన్నా కొత్తగా ఒకడు చేరాడు ఆ పార్టీలోకి, ఆమె ఏమన్నా ఎలక్షన్లో నిలబడగలిగిందా? ఏమీ లేదు. ఏదో చెప్తుంది, నేను 30 చోట్ల కేసీఆర్ని ఓడించాను అని చెప్తుంది. అంటే నేను పాల్గొనకపోవడం వల్ల ఆయన ఓట్లు చేయలేదు కాబట్టి అంటుంది. అవన్నీ డేటాకి నిలవు. డేటా లేకుండా ఒట్టి మాటలకి ఏమి ఉండదు. అలాగే అక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఆమె పట్టుమని ఒక 5,000 ఓట్లు సంపాదించే పరిస్థితి కూడా ఆమెకు లేదు. లేనప్పుడు ఆమె జగన్ ఓట్లు చీల్చదు, జగన్ వ్యతిరేక ఓట్లు కూడా చీల్చే పరిస్థితి ఆమె దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఆమె ఫ్యాక్టర్ అనేది ఊరికే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్గా నిలిచిపోతుంది తప్ప ఒక ప్రభావవంతమైన ఫ్యాక్టర్గా షర్మిల ఫ్యాక్టరు ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. అయితే నిన్న ఏం జరిగిందంటే ఆమె పెళ్లి నుంచి రావడమే, ఎయిర్పోర్ట్ నుంచి దిగడమే ఆమె యాక్షన్ స్టార్ట్ చేసింది. తను చెలో సెక్రటేరియట్ ఉద్యోగాలకు సంబంధించి నిన్న నేను ఆ వీడియోలో చెప్పాను, గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఒక ఇల్యూజన్. అది గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు లేవు. లేనప్పుడు హామీలు ఇవ్వడమే రాంగు. ఇచ్చినాక వాళ్ళు నిలబెట్టుకోలేదని మళ్ళీ వీళ్ళు ప్రతిపక్షాలు గొడవ చేయడం కూడా అంతే కామెడీ అది. కాబట్టి అక్కడ ఏమి ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు లేకుండా వాళ్ళకే జీతాలు ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ విమర్శించింది, మరి ఇప్పుడు 1వ తేదీ జీతాలు ఇస్తున్నారా వీళ్ళు? ఇక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే అప్పులు చేయట్లేదా వీళ్ళు? భయంకరంగా అప్పులు చేస్తున్నారు. వచ్చిన వారానికి అప్పులు చేశారు. కాబట్టి ఇవాళ ఏ ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రజలకి డబ్బులు ఇవ్వడము, ఇంకోటి ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి చేస్తారు? మళ్ళీ ప్రజల నుంచి తీసుకోవాల్సింది. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, రకరకాల లిక్కరు, ఇలాగంతా మళ్ళీ మన దగ్గర నుంచి ఇలాగే మనకి ఇవ్వాల్సిందే, వేరే మార్గం ఏం లేదు. రెండోది వీళ్ళు అలివిగాని హామీలు ఇవ్వడం అనేది రాంగ్. సో ఈమె ఇప్పుడు వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడడం వల్ల జగన్ చేసేది ఏమీ లేదు. ఇవాళ అతను చేయాలనుకున్న చేయడు. ఎందుకంటే అతను ఇచ్చిందే రాంగ్ ప్రామిస్. జాబ్ క్యాలెండర్ లక్షల్లో ఉద్యోగాలు అనేది ఏం చేయలేరు. మొన్ననే అమిత్ షాని ఇదే ప్రశ్న అడిగారు, మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు అన్నారు కదా. అంటే ఎవడయ్యా చెప్పింది మీకు? మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాము, ఇచ్చాము. ఎక్కడ? గవర్నమెంట్ దాంట్లో కాదు. మీరు ఈ పాత వామపక్ష మేధావులు ఇంకా గవర్నమెంట్లో జాబుల గురించి మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాం దేశంలో. ఈ 10 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎవరు పనిచేశారు? రోబోలో పనిచేశారు, మనుషులు పనిచేశారా? వాళ్ళకందరికీ ఉద్యోగం కల్పించినామా లేదా మేము అని ఆయన అంటున్నాడు. అది 100% కరెక్ట్ అమిత్ షా చెప్పింది. ఎందుకంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు అనేది కాన్సెప్ట్ అయిపోయింది. అది దాన్ని ఇప్పుడు ప్రెజర్ చేసి ఏం లాభం లేదు. దానికంటే కూడా నువ్వు స్కిల్స్ నేర్చుకొని ప్రైవేట్ సెక్టర్లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు స్కిల్స్ లేవు. మనకి వరల్డ్ వైడ్గా డిమాండ్ ఉంది. ఇవాళ వరల్డ్ వైడ్గా సప్లై చేయగలిగిన యూత్ మనకు ఉన్నారు. 35% ఏజ్ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళు మన దేశంలో 65% పాపులేషన్లో వాళ్ళే ఉన్నారు, యూత్ ఉన్నారు. సో ఈ యూత్ని ప్రపంచానికంతా కూడా సప్లై చేయగలిగిన వర్క్ ఫోర్స్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ ఇండియాలో ఉంది. కానీ స్కిల్ సెట్ లేదు వాళ్ళకి. 150 ఏళ్ళకు పైన మనం వెనకబడి ఉన్నాం స్కిల్లో. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఒక ఆస్ట్రేలియా, ఒక జర్మనీ, ఆ స్టాండర్డ్స్తో చూసినప్పుడు దాన్ని డెవలప్ చేయాలి. దాని మీద గతంలో కాంగ్రెస్ చేసింది. బీజేపీ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని పెట్టింది, సెంట్రల్ లెవెల్లో చేస్తున్నారు. అది చేయాలి తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదని ఇస్తామని యూత్ని నమ్మించి వాళ్ళని ఆత్మహత్యల వైపు
ప్రేరేపించడం రాంగు. అది ఈ అమ్మాయి రాంగ్ పోరాటం. దానికేం ఆ అమ్మాయికి యూత్ నుంచి కూడా మద్దతు దొరకలేదు. ఓకే. సో ఆమె ఏదో ఛాలెంజ్ చేస్తుంది, జగన్ని ఎంత చూస్తాను నన్నే కొడతామంటే దానివల్ల ఏం ఉపయోగం ఏమి ఉండదు.